ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్కు వస్తున్నటువంటి సందర్భంలో అధికారికంగా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, మరి అదేవిధంగా 1,00,000కు పైగా ప్రజలతో ప్రత్యేకమైనటువంటి ఒక సభ. ఈ యొక్క సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటారు. ఇప్పటికీ దాదాపు పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఒక దేశ ప్రధానమంత్రి గారు రావడం, దానిలో ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు రావడం ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ జిల్లా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఒక గొప్ప ఆశతో ఇప్పటికే ఈ ఆదిలాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే విధంగా ఆదిలాబాద్ నుంచి బేలా మహారాష్ట్ర బార్డర్ వరకు దాదాపు 500 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే, జాతీయ రహదారి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, 220 కోట్ల రూపాయలతో అమృత్ పథకంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో, మరి అదేవిధంగా ఆదిలాబాద్ను వేదిక చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, ఇది ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చినటువంటి గౌరవంగా మేమంతా కూడా భావిస్తా ఉన్నాం. వెనుకబడ్డటువంటి జిల్లాగా పేరున్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం వలన ఈ జిల్లా ప్రజలంతా ఒక గొప్ప సంతోషంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా సమస్యల్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా రేపు రాబో రోజులలో 2019లో ఏ రకంగానైతే ఆదిలాబాద్ జిల్లా నుండి పార్లమెంటు సభ్యుడిగా గెలిచి ప్రధానమంత్రి గారికి బహుమతిగా ఇవ్వడం జరిగిందో, ఈసారి వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా అంతకు 2 మెజార్టీతో రేపు 3వసారి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావడానికి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం కూడా బహుమతిగా ఇచ్చే విధంగా ఇప్పటికే జిల్లా ప్రజలంతా కూడా సంఘీభావాన్ని అనేక సర్వేలలో ప్రకటిస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.